నమస్కారం అండి. తెలంగాణ ప్రజలందరికీ నేను మీ కోల హరీష్ నేరల బాధితుని. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో నాపైన అసత్య ప్రచారాలు చేస్తున్న కొంతమంది బీజేపీ నాయకులకు కానీ, నేను సంజయనను మోసం చేసినని, తిన్నింటి వాసాలు లెక్కబెట్టినని, ఆయనకు ద్రోహం చేసిందని అనేక విధాలుగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. నేను వాళ్ళందరికీ ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా ఈ వేదిక ద్వారా. ఇప్పుడు సొల్లు అజయ్ వర్మ అని చెప్పేసి దళిత నాయకుడు అని చెప్పేసి ఆయనకు కూడా ఈ విషయాలు తెలుసు. నేను ఆయనకు కూడా సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఈ విషయంలో ఎవరైతే స్పందించారో వారందరికీ, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి నేను సమాధానం చెప్పదలుచుకున్నా. నేను ఏ వీడియోలో కానీ సంజయ్ అన్న నేరేళ్ల సంఘటనలో మాకు సహాయం చేయలేడు, మమ్మల్ని ఆదుకోలేదు, అసలు మా ఇళ్ళకి రాలేడు, మమ్మల్ని పట్టించుకోలేడని నేను ఎక్కడ కూడా చెప్పలే. ఫస్ట్ నేను మాట్లాడిన వీడియోకు మీరు తెలుసుకోరు, క్షుణ్ణంగా పరిశీలన చేయండి. నేను అడిగింది ఒకటే, నేరెళ్ల కేసులో ఎస్సీ కమిషన్ రిపోర్టు తెప్పి అన్నానన్నా. ఈయన సొల్లు అజయ్ వర్మ అన్న ఏమని చెప్తున్నాడంటే, నేరెళ్ల కేసులో సంజయ్కి ఎస్సీ కమిషన్ రిపోర్ట్కి ఏం సంబంధం అన్నాడు. ఇప్పుడు ఎస్సీ కమిషన్, సెంట్రల్ ఎస్సీ కమిషన్ అనేది బీజేపీ చేతులు ఉంటుందా, కాంగ్రెస్ చేతులు ఉంటుందా, టీఆర్ఎస్ చేతులు ఉంటుందా? అజయ్ వర్మ అన్న నువ్వే సమాధానం చెప్పాలి. నువ్వు ఒక దళిత నాయకునివి. మరి 2017లో నేరెళ్ల సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కమిషన్ కాంగ్రెస్ వాళ్ళు తెప్పించారా, టీఆర్ఎస్ వాళ్ళు తెప్పించారా, ఇంకా వేరే పార్టీ వాళ్ళు తెప్పించారా, మరి సంజయ్ తెప్పించారా? దానికి నువ్వు సమాధానం చెప్పానా? సంజయ్ అనేది కదా ఎస్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించింది. నేరెళ్ల కూడా ప్రజా కోర్టు పెట్టింది సంజయ్ అనే కదా. సంజయ్ అనే పెట్టి మాట్లాడించింది కదా. ఆ రోజు ఎస్సీ కమిషన్ రిపోర్ట్లో వాళ్ళు ఏమని చెప్పారు? నేరెళ్ల బాధితులకు దెబ్బలు జరిగినాయి, గాయాలు జరిగినాయి, వాస్తవ విషయాలే. వీళ్ళపైన, దాడి చేసిన వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి, వాళ్ళని జైల్లో పంపాలి, బాధిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇవ్వాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి, సో అని చెప్పేసి ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పింది. అది 2017లో చెప్పిందన్న, 2025 సంవత్సరం. ఈ ఈ పీరియడ్ టైంలో ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బహిర్గతం అవుతలేదన్న? అజయ్ అన్న మీరు సమాధానం చెప్పండి, క్రాంత్ అన్న మీరు సమాధానం చెప్పండి. ఎందుకు ఇంతవరకు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తలేదు? సంజయ్ అన్నకు బాధ్యత లేదా? సంజయ్ అన్న ఎందుకు అడగద్దు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ను? నేను సంజయ్ అన్నకు ఎన్నిసార్లు చెప్పినా, అన్న ఎస్సీ కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తే ఎస్పీ గారు జైలు పోతాడు, ఎస్ఐ పైన కేసులు అవుతాయి, మాకు న్యాయం జరుగుతుందన్న, తెలంగాణ వ్యాప్తంగా నీకు మంచి పేరు ఉంటుందన్న. నేను ఈ కాలా వెళ్ళబడ్డా నా తల్లి అజయ్ వర్మ అన్న. కరీంనగర్లో మీరు మాట్లాడుతున్నారు కానీ సంజయ్ కోసం నేను ఎక్కడ తిరగలేదన్న, సంజయ్ కోసం ఎక్కడ ప్రచారం చేయలేదన్న. కరీంనగర్ నుంచి మొదలు పెట్టుకుంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీ వరకు సంజయ్ ఎక్కడ నిలబడితే అక్కడ నన్ను సంజయ్ కాపాడిండు, నేను ఎక్కడ చెప్పలేదన్న. సంజయ్ నేను ఏం చేయలేదన్న. ఎందుకన్నా అట్లా మాట్లాడతారు? నేను ఏం నీతి తప్పినన్నా? నేను ఏడా పైసలు కసపడ్డానా? కేటీఆర్ దగ్గరికి పోయి బ్లాక్మెయిల్ చేసిండు, కేక మహేందర్ రెడ్డి దగ్గరికి పోయి బ్లాక్మెయిల్ చేసిండు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ని అడుగురన్నా, కేక మహేందర్ రెడ్డిని అడుగురి. నాకు ఎవరైనా పైసలు ఇచ్చిర్రా? ఎవరి మాట చెప్పుడు మాటలు నేను ఎందుకు వింటానా? చెప్పుడు మాటలు వినటోనైతే సంజయ్ దగ్గర నుంచి ఎప్పుడో పోయి నా బతుకుదని నేను చూసుకున్నట్టోనన్నా. ఇవాళ నేను పైసల కాసలు పడుతున్నట్టు ఏదో నా మీద అసత్య ప్రచారం చేస్తే నేను ఊరుకునే పరిస్థితి లేదన్నా. అజయ్ వర్మ అన్న, నేనేం తప్పుడు పనులు చేయలే. నాకు జరిగిన అన్యాయం మీద సంజయ్ అన్న అడిగినా, అన్న నాకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతున్నా? మరి 8 సంవత్సరాలు అవుతుందన్న. 8 సంవత్సరాల నుంచి సంజయ్ ఎందుకు మాట్లాడుతాడన్న నేరేళ్ల కేసు గురించి? 2015లో మాట్లాడాడు. ఫస్ట్ ఎంపీగా గెలిచినప్పుడు పార్లమెంట్లో మాట్లాడుతున్నాడు, అన్ని రకాలుగా మాట్లాడుతాను, న్యాయం చేస్తాను అన్న. మరి 2020 సంవత్సరం నుంచి తిరుగుతున్నా. నేరేళ్ల బాధితులు ఏమైనా తిరిగినా? నేను తిరిగితే దానికి సంజయ్ ఇంతవరకు ఏం న్యాయం చేసినానో నువ్వు చెప్పానా? నీ మనసాక్షిగా చెప్పు. సంజయ్ నేను ఏం చేస్తాను, ఏం బదనం చేసిన సంజయ్ అన్నను ఆ విషయం చెప్పానా? నువ్వు అసత్య ప్రచారం మీరు చేస్తున్నారా? బ్లాక్మెయిల్ మెంటాలిటీ నాది కదన్నా. నన్ను బదనం చేయడం కోసం మీరు బ్లాక్మెయిల్ మెంటాలిటీని ఫాలో అవుతారు. నాకు తెలియదన్నా. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాలు ఉన్న వాళ్ళతో ఎందుకు వీడియోలు మాట్లాడిస్తారన్నా? ఎంతమందికి ఫోన్లు చేస్తలేరన్నా? హరీష్ మీద వీడియోలు మాట్లాడు అని చెప్పి బీజేపీలో ఉన్న చాలామందికి ఫోన్లు చేసి మాట్లాడుతున్నారన్నా. నాకు ఎవరు చెప్తలేరు అనుకోకండి అన్న. నాకు కూడా న్యాయం, ధర్మం వైపు లేవటోళ్ళు కూడా ఉన్నారన్నా. వాళ్ళు సమాధానం చెప్తున్నారు. హరీష్కు సంజయ్ అన్నకు ఉన్న ఇష్యూలా మేము మాట్లాడితే మేము కంట అవుతాం, రేపు సంజయ్ అన్న మంచిగా ఉంటాడు, హరీష్ మంచిగా ఉంటాడు, మేము ఎందుకు బదనాం అవుతున్నాం అని చాలామంది కార్యకర్తలు, మీరు చాలామందికి ఎవరెవరికి ఫోన్ చేస్తారో వాళ్ళు చెప్తున్నారు సమాధానం. నాకు తెలియదు అన్న విషయం. నేను సంజయ్ అన్నకి ఎందుకు మోసం చేస్తానా? చాలాసార్లు సంజయ్ అన్న వచ్చిన నేను సంజయ్ అన్నను ఎప్పుడు కూడా బంధం చేయలే. వీడియోలోని అడిగింది ఒకటే, ఎస్సీ కమిషన్ రిపోర్టు బహిర్గతం చేయాలని చెప్పిన. ఇంకో విషయం, కేటీఆర్, కేక మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ పొన్నం ప్రభాకర్ దగ్గరకు పోయి నేను ఎంపీకి పోటీ చేస్తాను చెప్పినా. నేను దీనికి సవాలన్నా, నేను సవాళ్ళను స్వీకరిస్తా. పొన్నం ప్రభాకర్ తోటికి చెప్పి నేను ఎంపీగా పోటీ చేస్తాను చెప్తే నా ముక్కు నెలకు రాసేస్తాను ఎక్కడంటే అక్కడ. ఎవరు చెప్పిరానా? పొన్నం ప్రభాకర్ నాకు సంబంధం ఉన్నదా? పొన్నం ప్రభాకర్ అన్న కూడా నేరేళ్ల ఇష్యూలు అందరూ కష్టపడ్డారు కదా, అన్ని పార్టీలు వచ్చినాయి కదా. మరి సంజయ్ అన్నది ఒక్క పేరు ఎందుకు చెప్పినా నేను? అది ఆలోచన చేయరన్నా. ఇలా సంజయ్ అన్న కాపాడిండు, సంజయ్ అన్న లేకపోతే హరీష్ ఓడని అన్నాడు. మరి అదే సంజయ్ అన్న నేరేళ్ల హరీష్ లేకపోతే నేను లేను, నేరేళ్ల సంఘటన లేకపోతే నేను లేను. అప్పుడు సంజయ్ అన్న పరిస్థితి ఏందన్నా? కరీంనగర్లో ఒక కార్పొరేటరు. మా సిరిసిల్లలో ఎవరికన్నా తెలుసా అన్న? కామారెడ్డిలో తెలుసా? పోనీ హైదరాబాద్ వేదిక తెలుసా? ఎవరికి తెలుసా అన్న సంజయ్ అన్న? నేరేళ్ల ఇష్యూలో ప్రతి స్టేజ్ ఎక్కి చెప్పింది నేను అన్నా.
మీరు గుర్తుపెట్టుకోరి. సంజయ్ పేరు చెప్పి ప్రతి మీటింగ్లో మాట్లాడింది నేను, ప్రతి మీటింగ్లో చెప్పింది నేను, ప్రతి ప్రోగ్రాంలో తిరిగింది నేను, సంజయ్ ఎక్కడ పోతే అక్కడ నిలబడ్డది నేను, సంజయ్ కోసం కష్టపడ్డది నేను, సంజయ్ కోసం ప్రచారం చేసింది నేను అన్న. ఇలా అల్కాగా సంజయ్ ఏబట్టి నువ్వు బతికినావు అంటే అన్న, నా మీద మీరు ఏ విధంగా చేసారో సంజయ్ ఏ విధంగా నన్ను కాపాడి పేరు వచ్చిందో నేను చేయబట్టి కూడా సంజయ్ పేరు వచ్చిందని మీరు ఒకసారి పునరాలోచన చేసుకోండి. నేను సంజయ్ మోసం చేయలేను, నన్ను బంధనం చేయకండి. నేను ఇప్పుడు కూడా అన్ని సవాళ్ళకు స్వీకరించే ఉన్నా. ఇంకోటి పైసలు తీసుకుంటున్నానా? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటానా? నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్నా? కేక మహేంద్రను బ్లాక్మెయిల్ చేసినా మీరే చెప్తున్నారు, కేటీఆర్ బ్లాక్మెయిల్ చేసినా మీరే చెప్తున్నారు. వాళ్ళని అడగండి అన్న, కేక మహేంద్రను అడగండి, కేటీఆర్ అడగండి, అందరిని అడగండి. నేను ఎవరి దగ్గర పైసలు తీసుకున్న పైసలతో నేను బంగ్లాలు కట్టినా, బిల్డింగ్లు కట్టినా, నాది బ్లాక్మెయిల్ మెంటాలిటీ అని నన్ను అంటున్నాను కానీ మరి 8 ఏళ్ళ నుంచి సంజయ్తో నిలబడి ఉన్నానా? ఈ రోజున ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నానా? ఎవరైనా బ్లాక్మెయిల్ చేసేది? మరి 8 ఏళ్ళ నుంచి ఎందుకన్నా హరీష్ బ్లాక్మెయిల్ చేస్తున్నాను మీరు ఎందుకు చెప్పలేదన్నా? ఇలా నేను బయటకు వచ్చి నాకు జరుగుతాను నేను అడిగితే ఇది హరీష్ బ్లాక్మెయిల్ చేస్తుండు, పైసలు తీసుకుంటుండు అని నన్ను ఎందుకు బదనాం చేస్తున్నానా? ఏడ తీసుకున్నానా? చూపిరి. నేను బహిర్గతంగా చర్చకే సిద్ధం అంటున్నా. మీ అందరితో నేను ఎందుకు మాట్లాడతానా? నేరేళ్ల సంఘటన జరిగినప్పుడు సంజయ్ నేనేం మాట్లాడుకున్నా సంజయ్కి తెలుసు, నాకు తెలుసు. అన్న మాట్లాడుతూ అన్నకు సమాధానం చెప్పడానికి నేను ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నా. మీరందరూ 1,00,000 మంది వచ్చి నన్ను బదనం చేసినా నేను బదనం అయ్యే పరిస్థితి లేదు, భయపడే పరిస్థితి లేదన్న. వాస్తవ విషయాలు తెలుసుకొని మాట్లాడుర్రి. నేరేళ్ల కేసు పైన విచారణ జరిపిస్తాను సంజయ్ మాట ఇచ్చిండు. గత వీడియోలలో ఆయన కొట్లాడిన పేపర్ కటింగ్స్ ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్నదన్న. మరి అంత మాట ఇచ్చిన సంజయ్ అయ్యాలి ఎందుకు మాట్లాడలేకపోతుండేనా? నేరేళ్ళ 2017లో మాట్లాడిన సంజయ్ ఈ 2025 సంవత్సరంకి ఏ ఎలక్షన్లో కూడా నేరేళ్ల సంఘటన గురించి ఎందుకు తీస్తున్నాడన్న? ఎస్సీ కమిషన్ రిపోర్ట్ అమ్ముడు పోయిందని చెప్పింది స్వయంగా సంజయ్ 3 నుంచి 5 కోట్ల రూపాయలు తీసుకుంది సంజయ్ అని చెప్పిండు. అది మరి సంజయ్ చెప్తేనే కదా మాకు తెలిసింది, సంజయ్ చెప్తేనే కదా అన్న మాకు తెలిసింది. మరి ఇలా మాకు అన్యాయం జరిగితే కూడా అడగకపోతే ఎట్లనా? అజయ్ అన్న ఒక్కసారి నువ్వు నా ప్లేస్లో ఆలోచించండి. నీ మీద తడికిరి ప్రయోగించబడి నువ్వు ఇబ్బంది పడి క్రాంతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నన్ను ప్రశ్నించే వాళ్ళందరికీ చెప్తున్నా, నా ప్లేసులు ఉండి నాకు న్యాయం చేస్తా అని చెప్పిన సంజయ్ అన్ననే ఇక న్యాయం జరగదు ఆ కేసులో. ఇక అది ఇప్పటికీ ఆ కేసులో ఏం న్యాయం జరగదు, నీ బతుకు తెరువు నువ్వు చూసుకో అన్నప్పుడు మరి నేను ఎవరిని అడగాలి? నేను ఎవరిని అడిగితే నాకు న్యాయం జరుగుతానో మీరే చెప్పండి. నేను బ్లాక్మెయిల్ చేస్తున్నాను నా మీద నిందలు మోపితే నాకేం భయమన్నా? నేను తప్పేస్తే భయపడతా. నేను ఇప్పటికి కూడా క్లియర్ చెప్తున్నా, సంజయ్ నేను మోసం చేయలే, అన్యాయం చేయలే, ఆయనకు ద్రోహం చేయలే. నాకు జరిగిన దాని మీద అన్న నువ్వు ఫలానా రోజు మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చినవు, ఎస్సీ కమిషన్ రిపోర్ట్ చెప్పేసి మాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చినావు, అది బహిర్గతం చేసి మాకు న్యాయం చేయాలని చెప్తున్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, అజయ్ వర్మన్న దళిత నాయకుడు నువ్వు చెప్తున్నావు కదా, నేనే చెప్తున్నానా? ఇప్పటికి సంజయ్ అన్నతో మాట్లాడు. బీజేపీకి సంబంధం లేదన్నా నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి. మరి ఎవరు చెప్తా వచ్చిరన్నా? ఎస్సీ కమిషన్ రావును నేను ఇట్లా ఫోన్ చేసి నేను నా మీద 3rd డిగ్రీ వేసిరన్నా, నువ్వు వచ్చి నా ఊర్లో ప్రెస్ మీట్ పెట్టి నాకు న్యాయం చేయకపోవని నేను పెట్టినా? ఎవరు చెప్పించారన్న? సంజయ్ కదన్నా. బీజేపీ నాయకులందరికీ తెలియదన్నా, పార్టీ కార్యకర్తలకు తెలియదన్నా. నేను సంజయ్ చుట్టూ ఎంత తిరిగినా మీకు తెలియదా అన్న? వాస్తవ విషయాలు మీకు తెలియదా? లాస్ట్ టైం ఎంపీగా పోటీ చేస్తా అంటే సంజయ్ సాయంత్రం పిలిపించుకొని నువ్వు ఎంపీకి నామినేషన్ చేస్తే ఏమొస్తుంది? మనం బదనం అవుతాం, ప్రజలను నువ్వు ఆగమవుతావు, నేను ఆగమవుతాం, మన మీద వ్యతిరేకత వస్తుంది. ఇన్ని రోజులు మంచిగా కలిసి ఉన్నాము, ఎంపీగా గెలవగానే మళ్ళీ నేను మాట్లాడతా, న్యాయం చేస్తాను మాట చెప్పి నన్ను తిరుపతికి పంపించి సంజయ్ కాదన్నా. నేను సంజయ్ పైసలు అడిగినా? తిరుపతికి పోమని స్వయంగా సంజయ్ ఇప్పుడు రెడ్డమైన గోపి అని చెప్పేసి ఆయన ఉన్నాడు. ఆయన ద్వారా నాకు 25,000 రూపాయలు ఫోన్పే చేసి నాకు తిరుపతికి పోమని చెప్పిండు. ఇక్కడ ఉంటే మీడియాలో నన్ను ఇబ్బంది పెడతారని చెప్పేసి. నేను పైసలు తీసుకొని బదనం చేసిన ఎక్కడుందన్నా చూపియాలని, దేనికంటే దానికి సిద్ధమే. దళిత సంఘాలను పేరు చెప్పుకున్నాడు. దళితులకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తే కూడా ఇక దళితుల నుంచి తీవ్రమైన ఆరోపణలు చేస్తే మరి దళిత సమాజ వర్గాలకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడైనా మరి న్యాయం జరిగేది? అప్పుడు సంజయ్ అన్న కొట్లాడింది. మరి ఇప్పుడు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నా? సంజయ్ నాకు బాధ్యత ఉన్నదా లేదా అన్న? సంజయ్ నాకు సంబంధం లేదు అసలు. నేరేళ్ల గురించి సంజయ్ నాకు ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా, నేరేళ్ల ఇష్యూలో సంజయ్ లేకపోతే నువ్వు హరీష్కి అసలు ఏ అర్హత ఉంది అంటున్నావు కదా. మరి అదే మాట్లాడినా నువ్వు సంజయ్ అన్న మరి ఎస్సీ కమిషన్కి ఎందుకు సంబంధం ఉండదు? బీజేపీలోనే కదా అన్న సంజయ్ ఉన్నది. ఎస్సీ కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ బీజేపీ దాంట్లో. మరి ఎందుకు సంజయ్ అన్న సపోర్ట్ చేయడన్నా? ఎందుకు మాట్లాడన్నా ఈ విషయం మీద? ఇది అడిగితే తప్ప అన్న? నేను బాధితులకు న్యాయం చేయంగా ఎప్పుడు వద్దానన్నా? ఒక బాధితుని కాదని ఒక బాధితుని పిలిచి మీరే మాట్లాడతారు, మీరే పైసలు తీసుకున్నారని ఒకరి పేరు ఒకరికి చెప్తారు, నాకు ఒకళ్ళ పేరు చెప్తారు, వేరేటోళ్ళకి ఒకళ్ళ పేరు చెప్పి మాకే చిచ్చులు పెట్టి మామూలుగా బదనం చేసే ప్రయత్నం చేస్తున్నారన్న. మరి పైసలు ఇచ్చిన విషయము సంజయ్ నాకు ఏ విధంగా ఇచ్చిండు, దేని గురించి ఇచ్చిండు? బాధితులు అందరినీ పిలిచి ఇవ్వాలి కదన్నా. నాకు సింగిల్ ఒక్కరికి ఎందుకు పిలిచి ఇచ్చిండన్నా? మిగతా బాధితులకు పిలిచి వాళ్ళకి ఎందుకు ఇచ్చిండన్నా? నేను ఇప్పటికి చెప్తున్నా అజయ్ వర్మన్న, నేను సంజయ్ నాకు ఇచ్చిన బదనం చేస్తున్నారు కదన్నా. నేను సంజయ్ నాకు ఏవైతే పైసలు ఇచ్చాడో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి బిచ్చం ఎత్తుకునైనా సంజయ్ నాకు నేను ఆ పైసలు కడతా. దానికి నేను సిద్ధము. సంజయ్ బహిర్గతంగా వచ్చి హరీష్ నీకు పైసలు ఇచ్చిన బై, గిదినికి ఇచ్చిన బై, నా పైసలు గిన్ని ఖర్చు పెట్టినని చెప్పానన్నా. తెలంగాణలో తిరిగి బిచ్చం ఎత్తుకునైనా సంజయ్ పైసలు కట్టడానికి సిద్ధంగా ఉన్నానా? నన్ను బదనాం చేస్తే ఏమొస్తుందన్నా? మీకే పాపం జరుగుతుందన్నా, మీకే గోస జరుగుతుంది.
సంజయ్ అన్న కాపాడలేదని ఎక్కడ చెప్పలే. సంజయ్ అన్న మమ్మల్ని కాపాడింది ఎంత నిజమో, సంజయ్ అన్నకు నేర లిస్టు నుంచి పేరు వచ్చింది అన్నది కూడా అంతే నిజం. అది కాదంటారా? ఆ తప్పు పడతారా? తెలంగాణ సమాజం ముందు తప్పు పట్టే ప్రయత్నం చేస్తారా? నేను వాస్తవాలు అడిగితే నన్ను బదనం చేస్తారన్నా? నేను బహిర్గతంగా చర్చకు అన్నిటికీ సిద్ధమే అన్న. ఎడికి రమ్మంటే అడిగి వస్తా. నేనేమో నా ఊరి ఇడిచిపెట్టి పారిపోతాలే, నేను నేను ఎడికి వెళ్తాలేనన్నా. సంజయ్ అన్నకు వాస్తవ విషయాలు తెలుసు. సంజయ్ అన్న ఈ మధ్యలో మీడియేటర్లకు ఆలగీలకు సమాధానం చెప్పే బాధ్యత నాది కాదన్న. ఇష్యూ అయినప్పుడు మీరున్నారు, నేనున్నారు. మీరు ఏడికి రమ్మని బహిర్గతంగా చర్చకు సిద్ధమన్నా నేను వస్తాను. మీరు నాకేం చేశారు, నేను మీకేం చేసిన అనేది బహిర్గతంగా మాట్లాడదామన్నా. ఇక వీళ్ళ వాళ్ళతో మాట్లాడిపిస్తే నీకు అన్యాయమే జరుగుతుంది, నాకు అన్యాయమే జరుగుతుందన్నా. నేను కేవలం ఇప్పటికీ ప్రతి ఒక్కరికి బీజేపీ నాయకుల కార్యకర్తలు అందరికీ చెప్తున్నా, నేను సంజయ్ అన్న ఏంటో తిరిగింది అందరికీ తెలుసు. నేను సంజయ్ అన్నను అడిగింది వాస్తవమే. సంజయ్ అన్న నాకు న్యాయం చేస్తాను మాట ఇచ్చింది వాస్తవమే. ఈరోజు ఎస్సీ కమిషన్ నేరేళ్ల కేసులో హైకోర్టులో సీరియస్గా నడిస్తే ఆ కేసు ఎస్సీ కమిషన్ రిపోర్ట్ వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఆ కమిషన్ రిపోర్ట్ బహిర్గతం చేయమనే కదా నేను అడిగింది. సంజయ్ అన్న ఎక్కడ నేను విమర్శించలేదన్న. వీడియోలు చూడరు మీకు కావాలంటే. బ్లాక్మెయిల్ రాజకీయాలు నాది కాదన్నా. మీరు నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను బదనాం చేసి మానసికంగా శారీరకంగా నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం మీరు చేస్తున్నారన్నా. నా కుటుంబాన్ని కించపరిచే విధంగా మీరు చేస్తున్నారు. నా కుటుంబంతో సహా నేను కంపల్సరీ రోడ్ ఎక్కుతా. మీరు అందరూ నాకు సమాధానం చెప్పాలి, అందరికి బాధ్యత చెప్పాల్సిన బాధ్యత మీది. కేకమేందర్ రెడ్డి బదనం చేసిన, కేటీఆర్ బదనం చేసిన వాళ్ళని అడగండి. నేను ఏం బ్లాక్మెయిల్ చేసినా, ఏం దొంగతనం చేసినా అని చెప్పేసి వాళ్ళని అడగండి అన్న. వాళ్ళని అడిగి తెలుసుకోండి. అలా తెలుసుకొని మాట్లాడండి అన్న. నేను దేనికైనా సిద్ధమే చెప్తున్నా. నన్ను బదనం చేస్తే మాత్రం నేను ఊరుకున్నాను. దేనికైనా సిద్ధమే. జై తెలంగాణ.